బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జన్వాడలోని తన ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఫామ్ హౌస్ కూల్చివేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారమే నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం హైడ్రాను ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. హైడ్రా ఓఆర్ఆర్ పరిధిలో పనిచేస్తుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల పరిరక్షణ హైడ్రా విధి విధానాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. జీహెచ్ఎంసీతో కలిసి హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. నిబంధనల మేరకే వ్యవహరిస్తామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. కొంతమంది అధికారులు వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేస్తామని బెదిరించారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను పరిశీలించాలని ఆదేశించింది. జీవో 99 నిబంధనల మేరకు హైడ్రా నడుచుకోవాలని పేర్కొంది. హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని న్యాయస్థానం ఆదేశించింది. జన్వాడలోని ఫామ్ హౌస్ కేటీఆర్ది అంటూ అధికార పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తనకంటూ ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ తన స్నేహితుడిదని చెప్పారు. కానీ ఆ ఫామ్ హౌస్ ను తాను లీజుకు తీసుకున్నట్లుగా వివరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్డిఎల్ పరిధిలో ఫామ్ హౌస్ ను నిర్మించి ఉంటే తానే దగ్గరగా ఉండి కూల్చివేయిస్తానంటూ కేటీఆర్ చెప్పారు.